ఎంత పెద్ద చదువు చదివినా అమ్మాయిని గౌరవించడం నేర్పించలేని చదువు చదివి వృధా. హలో బాస్, నా పేరు రేవంత్. నీ పేరేంటో తెలుసుకొచ్చా? శంకర్. ఎందుకు వచ్చావు? ఇక్కడ పులిహోర ప్యాకెట్లు పంచుతున్నారట, నేను ముందుంటాను, నా వెనక నువ్వు నించో. ఎందుకు బాస్ అంత ఎటగారం? ఇంటర్వ్యూకే కదా. తెలిసి కూడా దేనికి మరి బాస్? సరే, అవును 10th ఎంత? 80. అబ్బో, ఇంటర్? 85. అబ్బో అబ్బో, మరి బీటెక్? 90. ఓ, ఇలా అయితే మనకు వచ్చినట్టే. Okay. Shankar, you can go in. భయ్యా, ఆల్ ది బెస్ట్ మరి. గుడ్ మార్నింగ్ మ్యామ్. Good morning. శంకర్ మ్యామ్. What's your qualification? బీటెక్. ఏంటి వెళ్ళిపోలే? కూర్చోవయ్యా, నువ్వు ఒకడే నాకు. 80, 85, 90 అన్నావు, మరి నీకే రాలేదంటే? ఊరుకోవయ్యా, యాక్చువల్గా మ్యాటర్ వేరేగా జరిగింది. ఏ? అది అమ్మ పిలిచాడురా, ఇలాగా ఇప్పుడు ఎందుకురా? ఊరుకోవే, సింగిల్గా ఉంటుంది కాసేపు గమనిద్దాం పదా. ఇప్పుడు ఎందుకురా? ఏ వద్దురా. అవు, మన పేరేంటి? సింగిల్గా ఉన్నట్టున్నావు, డ్రాప్ చేయమంటావు ఏంటి? రే నువ్వు దగ్గర పోనీ, సిగ్గుపడుతున్నట్టుంది. ఏ ఊరికవే, ఇప్పుడు నేను నచ్చలేదా చెప్పు, వీడియోస్ డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేయరా? ఏ ఇవన్నీ కామన్ రా, లైట్ తీసుకో. అమ్మాయి ఒంటరిగా బాగా తప్పు. సరేరా పోనీ, ఉండు బాబా, ఎప్పుడైనా కలుద్దామే. బాయ్. సారీ. నువ్వెక్కడేం చేస్తున్నావే? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నయ్య, బాగా లేట్ అయింది అక్కడ, భయం వేస్తుందిరా. సరేరా, బండెక్కు. ఇగో తినేరా మా చెల్లి ప్రేమి. భలే ఉందిరా మీ చెల్లి. రే ఏం ఆగిపోయావే? కొట్టరా, కొట్టు. నువ్వు వేరే వాడి చెల్లిని కామెంట్ చేస్తేనేమో ఆనందం, నీ చెల్లిని కామెంట్ చేస్తే కోపం ఎందుకురా? ఇవన్నీ నీకు కామన్ కదా, లైట్ తీసుకో. ఈరోజు నేను కామెంట్ చేశాను, రేపు వేరే వాడి కామెంట్ చేస్తాడు, సేమ్ నీలాగే. తప్పైపోయిందిరా, మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను సారీ చెప్పి చూస్తాను. సరే. ఇంటర్వ్యూ ఏమైందని అడుగుతుంటే ఇదంతా నాకెందుకు భయ్యా? యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన స్టోరీలో అమ్మాయి, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయి ఒకరిదే. What's your name? What's your qualification? ఇలా అయితే నీకు జాబ్ వచ్చినట్టే. అదే కదా భయ్యా నేను చెప్పేది. Shankar, you are selected. మేడం, మేడం ఒకసారి మేడం. Huh? థ్యాంక్ యూ మేడం, కానీ నాకు ఈ జాబ్. నైట్ నువ్వు అలా చేసావని ఈ జాబ్కి లింక్ పెట్టలేదు, బట్ నైట్ నువ్వు అలా కమెంట్ చేసావని ఈ జాబ్ రిజెక్ట్ చేయలేను. అలా అని నువ్వు నైట్ సారీ చెప్పడానికి వచ్చావని జాబ్ యాక్సెప్ట్ చేయలేదు. అకార్డింగ్ టు యువర్ స్కిల్స్ అండ్ పర్సంటేజెస్ యూ డిజర్వ్ ఇట్, దట్స్ ఇట్. శంకర్, మేడం, ఒకటి గుర్తుపెట్టుకో, ఏ అమ్మాయినైనా కమెంట్ చేసే ముందు మీ ఇంట్లో ఒక ఆడది ఉంటుందని మర్చిపోకు. అమ్మాయి అనే పదంలో
అమ్మ ఉంటుంది. అమ్మని గౌరవించినట్టే అమ్మాయిని కూడా గౌరవిద్దాం.